యాదవులకు ఎంపీ ఎంవివి క్షమాపణ చెప్పాలి. యాదవ సంఘాల ఐక్యవేదిక ఎమ్మెల్సీ వంశీకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ యాదవులను పందికులం అని సంబోధించిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ యాదవ కులానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోడిపోయిన బాబ్జీ డిమాండ్ చేశారు. ఉషోదయ కూడలిలో యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంవివి సత్యనారాయణ ఒక ప్రెస్ మీట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ఉద్దేశిస్తూ మీ జాతి పంది జాతి అని ఉచ్చరించటం చాలా దారుణమని, దీనిపై వెంటనే ఎంవివి సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే ఎంవివి ఇల్లు ముట్టడికి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నాను. సో మా జాతీయ అధ్యక్షులు మేకల రాములు గారి అనుమతి మేరకు ఈరోజు ఇక్కడ వైజాగ్ ఉషోదయ జంక్షన్ లో జరిగిన ర్యాలీలో మేము పాల్గొనడం జరిగింది. ఆల్రెడీ మా మేకల రాములు గారు దీని మీద కౌంటర్ ఇచ్చారు. ఎంవివి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నుంచి ఆయన బేషరతుగా మాకు వచ్చి యాదవులందరికీ కూడా క్షమాపణ చెప్పకపోతే దీన్ని మరింత తీవ్రతరం చేసి దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్లి మేము రాష్ట్ర వ్యాప్తం చేస్తామని చేసి చెప్తా ఉన్నాం. ఇంతటితో కానీ ముగిసిపోతే కనుక అవసరమైతే ఈ తూర్పులో నువ్వు ఎలా పోటీ చేస్తావో మా ఓట్లు అడగడానికి ఇంటింటికి వచ్చేటప్పుడు నేను ప్రతి గడపకి కూడా అడ్డుకుంటాం. మా యాదవులందరం ఒకటవుతాం. ఈ వైజాగ్లో ఉన్న మొత్తం యాదవుల్ని అలాగే రాష్ట్రంలో ఉన్న యాదవుల్ని కూడా ఒకటి చేసి నీ తాలూకు అంతు చదువుతున్నా కానీ వెనకాడమని చేసి తెలియజేస్తాను. జై యాదవ్. సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన నమ్మి అప్పలరాజు గారు, అలాగే మన గుండుపోయిన బాబ్జీ గారు, అలాగే యాదవ్ మహిళా నాయకులందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. మరి యాదవుల అట్టైన విశాఖ నగరంలో యాదవుల మధ్యలో కూర్చొని మరి మేమైతే గట్టిగా అరిస్తే ఆ అరుపుకు గుండాకుపోయి సమాజ వర్గానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ యాదవుల జాతిని కించపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎంవివి సత్యనారాయణ గారు స్పందించి యాదవ జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ తీవ్ర పరిణామం ఎదుర్కొక తప్పదని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. యాదవులైన అడ్డాలో కూర్చొని నీకు ఎంత పొగరు, నీ తల పొగరు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ అంగబలానికి అర్ధబలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు, కానీ ఓటనే వజ్రాయుధంతో నీ తాలూకా పతనాన్ని మేము చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 100 తప్పులు చేసిన శిశుపాలుడికి అవకాశం ఇచ్చాడు మా కృష్ణ బాబుడు, కానీ నువ్వు 100 తప్పులు మీరిపోయావు. శ్రీకృష్ణ చక్రం నిన్ను ఎక్కడ ఉన్నాయి అంటాడుతుంది. ఈ సుశీల భారతదేశంలో అడుగడుగున యాదవ జనులు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ పతనం కోసమే మేము ఈ పోరాటం చేస్తాము. నువ్వు తక్షణమే మేలుకొని మా జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నిన్ను కొట్టాం తిట్టాం, కానీ మేము చేసే టార్చర్కి నీ అంతటా నువ్వే గడి రోడ్డు మీద బట్టలు చింపుకొని యాదవ్లో నన్ను క్షమించండి అనే రోజు కోసం మేము ఎదురు చూస్తాం. దానికోసం మేము ఎంత దూరంగా వెళ్తామని ఈ సభాముఖంగా చేస్తున్నాం. వజ్రాయుధం తాలూకా సత్తాన్ని మా యాదవ్ సామ్రాజ్యం చూపిస్తాం. అడుగడికి వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం. నీ ఓటమిని తూర్పులో నిన్ను ఘోరంగా ఓడించడమే యాదవ్ జయంగా మేము పనిచేస్తాం. లేదు ఇప్పటికైనా చేరుకొని నువ్వు క్షమాపణ చెప్తే నిన్ను క్షమించి వదిలేస్తామని ఈ యాదవ్ జాతి తరఫున మీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఎంవివి. నా పేరు బొట్టచ్చిన యాదవ్, అనకాపల్లి జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడిని, అలాగే యాదవ్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. యాదవ్, నేను భారతీయ యాదవ్ స్టేట్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూడా వర్క్ చేస్తున్నాము. మొన్న ఎంవివి గారు అంటే మన వంశీకృష్ణ గారిని తిట్టడం వల్ల ఆయన ఇద్దరికి కాంట్రవర్సీ ఉండడం అనేది 100% వాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంగా ఉండొచ్చు, ఫైనాన్స్గా కూడా ఉండొచ్చు. కానీ ఆయన తిట్టినందుకు ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా తిట్టాలి, ఆయన జాతిని ఉద్దేశించి కుక్కతో లేకపోతే పందితో పోల్చడం అనేది కొద్దిగా ఆయన ఇప్పుడు కూడా యాక్చువల్గా అయితే ఎవరిని ఇంతవరకు నాకు తెలిసి అయితే మాట అనలేదు. ఈ రోజు జాతిని ఉద్దేశించి అనడం వల్ల ఇప్పుడు గత 10 రోజులు బట్టి ఇది చాలా అలజడి జరుగుతూనే ఉన్నది. అందరూ నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు, మీరు ఎందుకు అండనివ్వట్లేదు, జాతిని ఉద్దేశించి అంటే వంశీకృష్ణ పంది జాతి అని అనడం అనేది కొద్దిగా జాతిని అన్నట్టే భావిస్తున్నాం అందరం కూడా. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే మీరు జాతిని ఉద్దేశించి అనకపోతే ఖచ్చితంగా మీరు బేసరతగా క్షమాపణ చెప్పి, ఎందుకంటే మీరు రానున్న 2024లో మీరు విశాఖ
ఈ తూర్పులో నిలబడి ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న అత్యంత జనాభాలో అక్కడే ఉన్నారు, ఈస్ట్ లో ఉన్నారు. మీరు నిజంగా ప్రజలకి మీకు జాతి మీద అభిమానం ఉండి 70,000 మంది, నాకు తెలిసి 70,000 మంది యాదవులే ఉన్నారు ఈస్ట్ లోని. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీరు నిజంగా యాదవులను అనలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాని మీద రేపు కౌంట్ ఇచ్చి చెప్తే మాత్రం వీళ్ళందరూ యాదవులు సంతోషపడతారు. ఏ విధమైన వ్యక్తిగతంగా కానీ నాకు ఏమీ లేదు. ఎందుకంటే మీతో పాటు మీ జర్నీ చేస్తున్నాను గత 15 సంవత్సరాలు బట్టి. ఎంబీవీ సత్యనారాయణ గారు ఎలాంటి నాకు తెలిసి బిల్ అసోసియేషన్ కాడి నుంచి నేను బిల్ అసోసియేషన్లో మెంబర్షిప్ గా ఉన్నాను. కాబట్టి దయచేసి దీన్ని మీరు గుర్తించి, అంటే మొత్తం రాష్ట్రం కాదు హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు వచ్చి మీరు ఏం చేస్తున్నారు వైజాగ్ లో అనే పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి బేసరతుగా మీరు అందరికీ కలిపి ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఆయన సొంతంగా మీరు ఏమైనా అన్నారంటే మాత్రం క్షమాపణ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అప్పలరాజు.